ఆచి చికెన్ మసాలా. హైదరాబాద్ ను మేఘాలు కమ్మేశాయి. ఉదయం నుంచి ఎండలతో మండిపోయిన సూర్యుడు కాస్త శాంతించాడు. వాతావరణం ఒక్కసారిగా చల్లగా మారింది. దాంతో పలు ప్రాంతాల్లో ఇప్పటి వడగండ్ల వర్షం కురుస్తుంది. సైబరాబాద్ పరిధిలో వర్షం పడుతుంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కృష్ణానగర్, పంజాగుట్ట, అమీర్పేట్లో వర్షం కురుస్తుంది. కుత్బుల్లాపూర్, కుక్కట్పల్లి, మూసాపేట్, నిజాంపేట్, షేర్లింగంపల్లి, గచ్చిబౌలి, మియాపూర్, మాదాపూర్, హైటెక్ సిటీ, గాజుల రామారం, బాలానగర్, ఖైరతాబాద్, సికింద్రాబాద్, బేగంపేట్, అల్వాల్లో వర్షం దంచుకొడుతుంది. ఆఫీస్ నుంచి ఇళ్లకు చేరుకునే సమయం కావడంతో ట్రాఫిక్ తో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీ, హైదరాబాద్ నగరంలో పలు చోట్ల భారీ వర్షం కురుస్తా ఉంది. ఈదురు గాలులతో కూడినటువంటి వర్షం పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ప్రధానంగా నింబస్ మేఘాల ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు పడుతున్నట్టు కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేయడం జరిగింది. ప్రధాన కుత్బుల్లాపూర్, కుకట్పల్లి, నిజామాబాద్, ఏదైతే నిజాంపేట్, షేర్లింగంపల్లి, గచ్చిబౌలి, మియాపూర్, మాదాపూర్, హైటెక్ సిటీ, గాజుల రామారం, బాలానగర్, ఖైరతాబాద్, సికింద్రాబాద్, బేగంపేట్ ఈ ప్రాంతాలలో కూడా ప్రజెంట్ వర్షం పడుతుంది. దాంతో పాటుగా కోటి, మలక్పేట్, దిల్సుఖ్ నగర్ ఈ ప్రాంతాల్లో కూడా ప్రజెంట్ కొంత భారీ వర్షం పడుతున్నటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ప్రధానంగా గత ఏదైతే ఎండాకాలం ప్రవేశించినప్పటి నుంచి కూడా ఇలాంటి వాతావరణం కొనసాగుతూ ఉంది. ఒకటి, ఉదయం పూట ఎండ తీవ్రత అనేది గరిష్ట స్థాయిలో నమోదవుతుంది. సాయంత్రం కాగానే ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. అయితే కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ వాతావరణ కేంద్రం పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేయడం జరిగింది. రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి ఈ జిల్లాలకు సంబంధించి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంటుంది. ఈ ప్రాంతంలో రానున్నటువంటి 2-3 గంటల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసేటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. మరోపక్క అటు కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసేటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఎల్లో అలర్ట్ జారీ చేసేటువంటి జిల్లాలు చూస్తే మాత్రం ఆదిలాబాద్, హైదరాబాద్, జయశంకర్, భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, కొమ్రంభీం, మాసిఫాబాద్, మహబూబ్ నగర్, యాదాద్రి, భువనగిరి జిల్లాలలో రానున్నటువంటి 2 నుంచి 3 గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు, గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు ఇచ్చే అవకాశం ఉన్నట్టు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. ప్రధానంగా ఎల్లో అలర్ట్ లో చూస్తే మాత్రం హైదరాబాద్ ఉండగా అటు ఆరెంజ్ అలర్ట్ కి సంబంధించి చూస్తే మాత్రం మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలు మాత్రం కొంత ఆరెంజ్ అలర్ట్ లో ఉన్నటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజెంట్ ఆయా జిల్లాలో కూడా వర్షాలు పడుతున్నటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా ఏదైతే కనిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. దాంతో పాటుగా ఏదైతే రానున్నటువంటి 3 రోజులకు సంబంధించి కూడా అటు వాతావరణ శాఖ ప్రిడిక్షన్ ఇచ్చినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. అటు విదర్భ వరకు కూడా ఒక ద్రోణి కొనసాగుతుంది. ఈ ద్రోణి అనేది ఉత్తర అంతర్గత కర్ణాటక వరకు కూడా కొనసాగుతుంది. దాంతో పాటుగా మధ్యప్రదేశ్, దాంతో పాటుగా అటు మరత్వాడ మీదుగా ఒక ద్రోణి కొనసాగుతున్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఈ రోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలతో పాటుగా 1-2 చోట్ల కురిసే అవకాశం ఉన్నట్టు, దాంతో పాటుగా ఉష్ణోగ్రతలు పగటి పూట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే కూడా 1 నుంచి 2 డిగ్రీలు కూడా తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రజెంట్ హైదరాబాద్ నగరంలో మాత్రం పలు చోట్ల వంశీ, అయితే కొద్దిపాటి వర్షానికి హైదరాబాద్ లో రోడ్లన్నీ కూడా జలమయమయ్యే పరిస్థితి చూస్తుంటాం. మరి ఏంటి, ఆఫీస్ నుండి అలాగే కాలేజెస్ నుండి కూడా ఇంటికి వెళ్లే సమయం ఇది. మరి ఇలాంటి సిచ్యువేషన్ లో ఎలాంటి సూచనలు చేస్తున్నారు అధికారులు? ఇప్పటికే ఇవాళ మధ్యాహ్నమే అటు హైదరాబాద్ వాతావరణ కేంద్రం జిహెచ్ఎంసీ కూడా అలర్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసిందే. దాదాపుగా ఇలాంటి థండర్స్టార్మ్ యాక్టివిటీ అంటే క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడేటటువంటి ముందుగానే 3 గంటల ముందుగానే అటు నగర ప్రజలను కూడా ఐఎండీ కావచ్చు, జిహెచ్ఎంసీ కూడా అలర్ట్ చేస్తూ ఉంటుంది. కానీ ఒక్కసారిగా సడన్ గా పడేటటువంటి వర్షాలతోటి కొంత వాహనదారులు మాత్రం ఇబ్బంది పడక
తప్పని పరిస్థితి మాత్రం గత కొన్నేళ్ళుగా కూడా మనం చూస్తా ఉన్నాము. ఖచ్చితంగా ఒక్కసారిగా వర్షం పడటంతో మాత్రం కొంత ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. లోతట్టు ప్రాంతం జలమయం కావడంతో పాటుగా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ నమోదయ్యే అవకాశం మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే హైటెక్ సిటీ లాంటి ప్రాంతాల్లో కూడా వర్షం పడుతుంది. కుకట్పల్లి, కుత్బులాపూర్ ఈ ఏరియాలలో, శేర్లింగంపల్లి ఈ ఏరియాలలో కొంత ట్రాఫిక్ జామ్ అనేది చాలా మనకు అధికంగా కనిపిస్తా ఉంటుంది. దాంతో పాటుగా జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వైపు వచ్చేటువంటి వాహనాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం ఉంటుంది. బేగంపేటలో కూడా వర్షం పడే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ కూడా నిత్యం రద్దీగా ఉండేటువంటి ప్రాంతం కాబట్టి హైదరాబాద్ నగరంలో చినుకు పడితే ఖచ్చితంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది అనేది మాత్రం ఒక స్పష్టంగా మనం చెప్పుకోవచ్చు. కానీ ఎక్కడైతే నీరు నిలిచే అవకాశం ఉంటుందో అక్కడ ప్రజలను అటు జిహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం చేస్తా ఉన్నారు. వరద నీటిని అటు మాన్యువల్స్ ద్వారా బయటకు పంపించే ప్రయత్నం మాత్రం చేస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. అనుష. రైట్ వంశీ, థ్యాంక్ యూ.